ఇప్పటి వరకు ప్రిపరేషన్ సరిగా చేయలేదు, సరిగా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. కానీ సార్ మీరు నాకు చెప్పేసేయండి ఏం చేయాలో, ఇప్పటి నుంచి నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా రాబోయే మార్చ్ ఎగ్జామ్లోని దుమ్ము దులిపేస్తాను, ఇంకా 500+ ఈజీగా స్కోర్ చేసుకుంటాను అని ఒక ప్లాన్ మీరు అడుగుతున్నారంటే మాత్రం గ్యారంటీగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవబోతుంది. రాబోయే 10 నిమిషాల్లోని నేను మీకు యాక్చువల్ గాను ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. దేంట్లో అయితే మీరు ఫాలో అయితే మాత్రం గ్యారంటీగా మీరు మీ ఫైనల్స్ లోని 500+ స్కోర్ చేసుకుని వస్తారు. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్, అండ్ లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న, మనం చదువుకునే విధానాన్ని మనం ఫస్ట్ మార్చుకోవాలి. ఓకే, మనం ఇప్పటి వరకు యాక్చువల్ గాను ఏం చదవాలనే కన్ఫ్యూజన్ లో కాకుండా ఒక స్ట్రక్చర్ లోకి వచ్చామనుకోండి, ఒక ప్లాన్ లోకి వచ్చామనుకోండి, గ్యారంటీగా చదవగలుగుతాం. పెద్ద కష్టమేం కాదు, మనం అనుకుంటే చేయగలుగుతాం అది. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటాం మన ప్రిపరేషన్. ఫిబ్రవరి ప్రిపరేషన్, ఇంకా మార్చ్ ప్రిపరేషన్. మార్చ్ లో పెద్దగా ప్రిపరేషన్ ఉండదు, ఓన్లీ రివిజన్ ఉంటుంది. ఫిబ్రవరిలో మీరు ఏం చేయబోతున్నారో చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫిబ్రవరిలో మీ గోల్ ఏంటంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో రివిజన్ చేసుకుంటారు సిలబస్ మొత్తాన్ని, కానీ సిలబస్ కంప్లీట్ అవ్వాలి. అది కాకుండా మీకు ప్రీ ఫైనల్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్రీ ఫైనల్స్ కి మీకు గవర్నమెంట్ యాక్చువల్ గాను పేపర్ రిలీజ్ చేస్తుంది. సో ఎవరైతే అనుకుంటున్నారో నేను ప్రీ ఫైనల్స్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా ఫైనల్స్ అటెండ్ అవుతానని, అక్కడే అన్నిటికైనా పెద్ద తప్పు చేస్తారు. ప్రీ ఫైనల్స్ అటెండ్ అవ్వండి. ప్రీ ఫైనల్స్ అటెండ్ అయితే మీకు ఒక టైప్ ఆఫ్ మాక్ టెస్ట్ లో అవుతుంది అది. ఓకే, ఒక గవర్నమెంట్ ఇచ్చిన మాక్ టెస్ట్ లాగా, విచ్ ఇస్ వెరీ గుడ్. అందులో మీకు తెలుస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీరు అనలైజ్ చేస్తారు, అండ్ ఎగ్జామ్ ఎప్పుడైతే రాసి వస్తారో మీ గురించి మీరు తెలుసుకుంటారు. మీ టైం మేనేజ్మెంట్ ఎంతవరకు ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా ఎలాంటి టాపిక్స్ లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు చదవాలి, మీకు తెలుస్తుంది. సో ప్రీ ఫైనల్స్ ఆర్ కంపల్సరీ, డోంట్ మిస్ దమ్. ఓకే, సో ఈ సిలబస్ కంప్లీట్ అవుతూ మీకు ప్రీ ఫైనల్స్ వస్తే ప్రీ ఫైనల్స్ రాస్తారు. రాబోయే కొన్ని రోజుల్లోని మీకున్న వీక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేసుకుంటారు. అండ్ బయాలజీ నా మీద వదిలేసేయండి, బయాలజీతో సంబంధించిన సెషన్స్ నేను మీకోసం తీసుకోబోతున్నాను. దేంట్లో అయితే బయాలజీ చాప్టర్స్ అన్ని నేను మీకు కవర్ చేపిస్తాను. మీకు ఏవైతే వీక్ టాపిక్స్ ఉన్నాయో, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవనండి, అన్ని నేను కవర్ చేపిస్తాను. దాని తర్వాత ఆన్సర్ రైటింగ్, ఇంకా టెస్టింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే జస్ట్ రీడింగ్ చేస్తున్నాం ఆన్సర్స్, లేదంటే ఎవరైనా నోట్స్ ఇచ్చేస్తున్నారంటే క్లాసుల్లోని చూసేయడం, నోట్స్ తీసుకోవడం, చూసుకోవడం అంతే. కానీ రాయడం మొదలెట్టడం, మీరు ఎప్పుడైతే రాయడం మొదలెడతారో అప్పుడు యాక్చువల్గా మీ చెయ్యి మన్నుతుంది, మీకు తెలుస్తుంది నొప్పి ఉన్నదా లేదా అన్నది. ఎప్పుడైతే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వెళ్ళి రాస్తారు కదా, 3 గంటలు రాయాలి, సో చాలా నొప్పెట్టేస్తుంది చెయ్య. సో అంతసేపు రాయడం కన్నా అక్కడ వెళ్ళి ఇక్కడే మీరు కొంచెం ప్రాక్టీస్ మొదలెట్టాలి. జస్ట్ రఫ్ గా రాసినా మీరు రాయడం మొదలెట్టాలి. సో మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, ఒక టైప్ ఆఫ్ మజల్ మెమరీ అనమాట అది. ఎప్పుడైతే మన బ్రెయిన్ లో ఒక పర్టికులర్ ఆన్సర్ ఉంది, దాన్ని మనం ఎప్పుడైతే రాస్తామో వాటి రెండింటి మధ్యలో ఒక సింక్ క్రియేట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకెలాంటి బ్యాక్లాగ్ లేదంటే ఎలాంటి సిలబస్ బ్యాక్ ఉండకూడదు, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా, అది డన్ అయింది. ఇప్పుడు నేను మీకు డైలీ స్ట్రక్చర్ ఇవ్వబోతున్నాను. ఫిబ్రవరిలో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ఫర్ సపోజ్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ దట్ నేను ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, నేను ఏం చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ థియరీ హెవీ సబ్జెక్ట్స్ చదవండి. మార్నింగ్ మీరు లేవగానే ఫ్రెష్ గా ఉంటారు. ఓకే, అండ్ అట్ దట్ టైం థియరీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ థింగ్స్ మీకు ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి. సో సైన్స్ అవనండి, సోషల్ అవనండి, లాంగ్వేజెస్ అవన్నీ ఈ టైంలో మీరు చేయాలి. ఓకే, లెర్నింగ్ టైప్ అనాలిసిస్ లేదంటే ఆప్టిట్యూడ్ తో సంబంధించిన, అంటే మీరు సాల్వ్ చేసి ఇప్పుడు చేయకూడదు. సో సాల్వ్ చేసిన ఎప్పుడు చేయాలి, సాయంత్రం వస్తూ చేయాలి. మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో వెళ్తూ మీరు ఇంకా మ్యాథ్స్ ఇంకా సైన్స్ కి న్యూమెరికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి ఆ టైంలో. ఓకేనా, సో ఇలా ఫస్ట్ మీరు డివైడ్ చేసుకోవాలి. అంతేగాని పొద్దు నుంచి కూర్చొని ఏదో సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని అలా కూర్చొని ఆ బుక్ దగ్గర కూర్చొని నిద్రపోయి అవన్నీ చేస్తే ఏమీ జరగదు. ఒక ప్లాన్ ఉండాలి. లాస్ట్ లో వెళ్ళి చాలా చాలా ఇంపార్టెంట్, రాత్రి పడుకునే ముందు 1 అవర్ పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చదివారు, లాంగ్వేజ్ అవనండి, సైన్స్ అవనండి, సోషల్ అవనండి, మ్యాథ్స్ అవనండి, ఏం చదివారు అన్ని ఒక గంట తీసుకొని త్వరగా ఒక రివిజన్ వేసుకుంటారు అనమాట. వేసుకొని ఎప్పుడైతే పడుకుంటారో, ఓకే, ఆ రోజంతటిది మీరు ఒక రివిజన్ చేస్తారు. సో ఆ రోజంతటిది ఒక చెక్క పెట్టేస్తారు సైడ్ లో. ఇప్పుడు నెక్స్ట్ మెట్టు ముందుకెళ్తారు, నెక్స్ట్ రోజు అదే చేస్తారు, అలా చేస్తూ ప్రీ ఫైనల్స్ వస్తాయి, ప్రీ ఫైనల్స్ రాస్తారు. ఇప్పుడు సైన్స్ లో ఏం చేస్తారు, అన్నిటికన్నా ఫస్ట్ అన్ని చాప్టర్స్ చేయమంటాను, కానీ మీరు ఫర్ సపోజ్ ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే అన్నిటికన్నా ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. సార్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అని మీరు కావాలనుకుంటున్నారంటే కింద కమెంట్ సెక్షన్ ఏదైతే ఉన్నదో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ పుట్ అ
పర్టికులర్ వీడియో ఏదైతే దేంట్లో అయితే నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేసిస్తాను ఫర్ యువర్ ప్రీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్ యాజ్ వెల్. ఓకే, సో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పచ్చు మీరు. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి యాక్చువల్ గాను ఓకే మీరు రోజు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గోత్రూ చేయాలి. ఇప్పుడు గోత్రూ చేసినప్పుడు ఏం చేస్తారంటే డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఆన్సర్ రాసినారో దాంట్లో డెఫినేషన్స్ ఉంటాయి, ఆ డెఫినేషన్స్ మీకు బాగా రావాలి. సో ఆ డెఫినేషన్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆన్సర్ ని పాయింట్ వైజ్ గా రాయడం నేర్చుకోవాలి మీరు. ఇంకా పారాగ్రాఫ్ లో రాస్తే మార్కులు ఇవ్వరు, పాయింట్ వైజ్ గా ఎప్పుడైతే రాస్తారో కంపారిటివ్ గా మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అండ్ ప్రతి ఆల్టర్నేటివ్ డే ఏదైతే చదువుతున్నారో అలా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చదివేసి మళ్ళీ ప్రీ ఫైనల్స్ ముందు ముట్టుకుంటే ఆ టాపిక్ గుర్తురాదు మీకు. ప్రతి 2-3 రోజులకి ఏదైతే ఈ 2-3 రోజుల్లో చదివాం ఒకసారి రాత్రి పడుకునే ముందు రివిజన్ అలా చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు డేలో ఏదో ఒక గంటన్నర తీసి సైన్స్ ని ఇంకొకసారి రివైజ్ చేసుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలిసిన ప్రతి రోజు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ కుదరదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ ఎవ్రీ సింగిల్ డే. మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయలేదు, మ్యాథ్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ రివైజ్ చేయలేదంటే మాత్రం గ్యారంటీగా మార్క్స్ అక్కడ లూజ్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ నేర్చుకోవాలి. మీకు వచ్చేస్తుంది, చేయడం వచ్చు మీకు, క్వశ్చన్ ఆన్సర్ కూడా మీకు తెలుసు ఎలా చేయాలో, కానీ పేపర్ ని ప్రెజెంటేషన్ చేయడం మీకు సరిగ్గా రాదు. ఇష్టం వచ్చినట్టు ఎలాగోలాగా మీరు సాల్వ్ చేసి పడిస్తే కుదరనానా. స్టెప్ వైజ్ గా ఆన్సర్ ని కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. దానివల్ల మార్క్స్ చాలా బాగా అవాయిడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముందుకు వెళ్దాం. విత్ రెస్పెక్ట్ టు సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ లో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, పాయింట్ వైజ్ ఆన్సర్స్ మీరు ఎంత బాగా రాస్తారో అంతవరకు మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ డైలీ మీరు బాగా దాన్ని రివైజ్ చేయాలి. మగ్గింగ్ ఎక్కువ చేయకండి, ఎంత కుదిరితే అంత పాయింట్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని పాయింట్స్ ఎలాగో గుర్తుపెట్టుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోండి. కానీ మోస్ట్లీ అంతటికంతాను బట్టి పెట్టడానికి ట్రై చేయకండి. ఎంత బట్టి పట్టినా ఎక్కడో అక్కడ ఇటు అటు చేసి పడేస్తారు, తప్పులు రాసి వస్తారు. ఓకే, గోయింగ్ ఫర్దర్. లాంగ్వేజెస్ అసలు చెప్పాలంటే నాన్న చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్, కానీ చాలా మంది స్టూడెంట్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఓకే, సో రెగ్యులర్ గా నువ్వు గ్రామర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓకే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎంత బాగా చేస్తారో మీకు ఆటోమేటిక్ గా మీ వొకాబులరీ కూడా అంతలాగా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఎవ్రీడే కూర్చొని కనీసం కొంచెం సేపు మీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. ఎస్పెషల్ గా మార్నింగ్ టైంలో టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి ఆఫ్టర్నూన్ వస్తూ ప్రాక్టీస్ చేశారనుకోండి గ్రామర్ బాగుంటుంది. ఓకే, మార్నింగ్ టైంలో మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు చాలా బాగా కాన్సెప్ట్ నైనా లేదు అంటే ఏదైనా కాంటెక్స్ట్ నైనా. సో మీరు ఇప్పుడు చదివారు అనుకోండి పొద్దున్నప్పుడు టెక్స్ట్ బుక్ బాగుంటుంది. ఓకేనా, అది. దాని తర్వాత లెటర్స్ ఎస్ఏస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్స్ ని లైట్ గా రఫ్ గా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ ఏంటి వస్తుంది, సెకండ్ డే వస్తుంది సబ్జెక్ట్, దాని తర్వాత మెయిన్ బాడీ ఆఫ్ ద లెటర్, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అయింది. ఇప్పుడు మార్చ్ వస్తూ ఏం చేయాలి? ఇప్పటి వరకు మీది ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ చేస్తూ మీ ప్రీ ఫైనల్స్ వచ్చేస్తాయి, మీ ప్రీ ఫైనల్స్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత మార్చ్కి వస్తారు. ఓకే, ఇప్పుడు మార్చ్కి వస్తూ మనకి ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సిలబస్ అంతా కంప్లీట్ చేసాం, ఒక స్ట్రక్చర్డ్ కానీ ఒక ప్లాన్ లోకి ఆల్రెడీ వచ్చేసాం. ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేయాలో తెలుసు ఆల్రెడీ, ఇంకా ఎవరు చెప్పేసి ఇవ్వక్కర్లేదు మీకు. అది కాకుండా ఎగ్జామ్ కూడా రాసి వచ్చే ప్రీ ఫైనల్ ఒక ప్రాక్టీస్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఇంకా నో కన్ఫ్యూజన్, నో పానిక్, ఓన్లీ రివిజన్ అండ్ కాన్ఫిడెన్స్, అంతే. ఇంకేమైనా రివిజన్ చేయాలి, కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా రివిజన్ చేస్తుండాలి. అండ్ కంటిన్యూస్ గా ప్రతిరోజు షార్ట్ నోట్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఆల్రెడీ ఫిబ్రవరిలో మీ షార్ట్ నోట్స్ చేసుకుని పెట్టుకుంటారు. ప్రతిదీ ఏదైతే చదువుతున్నారో నోట్స్ రాసుకుని పెట్టుకుంటారు, దాన్ని రివైజ్ చేస్తారు. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తారు, రివైజ్ చేస్తారు, డెఫినేషన్స్ రివైజ్ చేస్తారు. ఏవైతే ప్రీవియస్ మిస్టేక్స్ చేశారో వాటిని అర్థం చేసుకొని వాటిని మళ్ళీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమి చేయకూడదు, కొత్త బుక్స్ మళ్ళీ ఇప్పుడు మొదలెట్టకూడదు, కొత్త నోట్స్ ఇప్పుడు తీయకూడదు. ఆల్రెడీ ఇప్పటి వరకు ఏదైతే చేశారో అదే చేయాలి, కొత్తగా ట్రై చేయకూడదు ఇంకేం, అది. ఓకే, సో ప్రతిరోజు మీరు యాక్చువల్ గాను డైలీ పూర్తిగా సబ్జెక్ట్ వైజ్ గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం నాన్న లాస్ట్ 15 days లోని ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా మాక్ టెస్టులు కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మాక్ టెస్టుల గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. మాక్ టెస్ట్ అని, మాక్ టెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండింటిలో ఏదైనా మీరు కమెంట్ చేయొచ్చు కింద. ఓకే, బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా మాక్ టెస్ట్లు కూడా మనం ప్లాన్ చేసుకుందాం. లైవ్ మాక్ టెస్ట్లు ప్లాన్ చేసుకుందాం. దేంట్లో అయితే నేను మీకు ఎంసీక్యూ ఏవైతే 1 mark క్వశ్చన్స్, 2 marks, 4 marks, ఇంకా 8 marks అన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దోస్ కమెంట్ బిలో మాక్ టెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీ ఇష్టం ఏదైనా కమెంట్ చేయొచ్చు. మీరు మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు. నా ఫైనల్ గా నన్ను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవడం మొదలెట్టండి. 10 వీడియోల కింద వెళ్ళి కమెంట్లు పెట్టకుండా నేను చేయగలనా లేదా, నా వల్ల కుదురుతుందా లేదా అని అడగక్కర్లేదు. మీరంతటి మీరు మొదలెడితే, మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో లెట్ us స్టార్ట్ స్టడీయింగ్ రైట్ నౌ అండ్ లెట్ us స్టార్ట్ అచీవింగ్. అది నేను కావాలనుకుంటున్నాను మీ అందరి తరఫు నుంచి. ఓకే, సో లెట్ మీ నో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయో మీరు నా కమెంట్స్ లో చెప్పొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదంటే మాక్ టెస్ట్ కమెంట్ చేయండి.
ఫర్ ద డెఫినెట్ రీసోర్సెస్. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ బాగా చదువుకోండి.